న్యూ ఇయర్, బైబుల్ నూతన సంవత్సరము. ఆ తర్వాత ఇప్పుడు దేవుని ప్రేరేపణ చేత ఒక ఆలోచన వచ్చింది. 3 రాత్రులు కానీ 3 పగళ్ళు కానీ ప్రభు రాత్రి రొట్టె ద్రాక్షారసం తీసుకోవటానికి దైవ సన్నిధిలో ఉపవాసంతో ఒక 3 రాత్రులు మనం దైవ సన్నిధిలో ప్రార్థన పెట్టుకుంటే యుక్తం అనిపించింది నాకు. మనకి నిర్గమాకాండం 12వ అధ్యాయంలో మీరు చదివితే ఈ నెల సంవత్సరంలో మొదటి నెల, మీకు మొదటి నెల, అబీబు నెల. ఈ నెల 14వ తారీఖున మీరు పస్కా పండగ చేయాలి. ఆ 14వ తారీఖు ముందు 10వ తారీఖున దశమి నాడు గొర్రెపిల్లని ఎన్నుకోవాలి. దశమి నాడు గొర్రెపిల్ల అంటే 10వ తారీఖు. మనకి అబీబు నెల 10వ తారీఖు ఎప్పుడు వస్తుందంటే బైబుల్ లెక్క ప్రకారం ఏప్రిల్ 8వ తారీఖు వస్తుంది. అంటే ఏప్రిల్ 8వ తారీఖున గొర్రె పిల్లని ఎన్నుకునే రోజు. ఏప్రిల్ 8 నుంచి 11వ తారీఖు మనకి ప్రభరాత్రి భోజన సంస్కారం. 11 వరకు అంటే ఎన్ని రోజులు అవుతాయి? 4 రోజులు అవుతాయి 8 నుంచి. అంటే 8, 9, 10 ఈ 3 రోజులు కూడా మీ అనుకూలతను బట్టి పొద్దున్నే ఇలాగే పెట్టుకుందామా, రాత్రి పెట్టుకుందామా? 3 రోజులు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ నామములు మనల్ని మనం పరీక్షించుకుని ఆ ప్రభు శరీరాన్ని, ప్రభు రక్తాన్ని తీసుకోవటానికి సిద్ధపాటు దినములుగా 3 రోజుల్ని కేటాయించుకుందాం. రాత్రి రమ్మన్నా వస్తాను, లేదా 8 నుంచి 10 వరకు యథావిధిగా సపాతులాగా పెట్టుకుందామన్నా వస్తాను. 8న గుర్తుపెట్టుకోండి, 8న గొర్రె పిల్లని ఎన్నుకునే రోజు. ఆ ఎన్నుకున్న తర్వాత 14వ తారీఖు వరకు దాన్ని ఏం చేస్తారు చెప్పండి? భూతద్దంలో చూస్తారు. ఎందుకు చూస్తారు? భూతద్దాలు పెట్టి దానికి ఏమన్నా మచ్చ, డాగు, కళంకము ఉందేమో చూస్తారు. అదే కోణంలో మనము కూడా మన లోపల మచ్చలు, డాగులు, కళంకాలు లేకుండా చూసుకుంటానికి మనం సిద్ధపాటు కలిగి ఉన్నాం. సో 8 ఉదయం నుంచి పెట్టుకుందామా? 8, 9, 10 3 రోజులు కూడా ఉపవాసం. ఒక పూట తినండి, తినగలిగిన వాళ్ళు, ఉండగలిగిన వాళ్ళు టిఫిన్ చేసి ఉండొచ్చు. కడుపుడు నీళ్లు మానేటు ఉపవాసం కాదు, దేవుడి మీద ఆనుకొని ఉండటం ఉపవాసం. ఇది గొప్ప విషయం. కాబట్టి మీరు నిర్ణయించుకుని చెప్పండి. నాకు పొద్దున్నే పెట్టుకుందామంటే నాకు మంచిది, రాత్రి పెట్టుకుందామంటే కొంచెం దూరం అవుతుంది కాబట్టి ఇబ్బంది పడతాం. అలానే పొద్దున్నే పెట్టమని నేను చెప్పట్లేదు. మీకు ఇబ్బంది లేకుండా దేవునికి అనుకూలంగా మనల్ని మనం సరి చేసుకోవటానికే, పైగా వాక్య క్రమానుసారం. ఎందుకంటే ఈ గొర్రెపిల్లని తేంగానే బలిచ్చేయాల. దాన్ని 4 రోజులు పరీక్షించారు. 3 రోజులు పరీక్షించారు, 4 రోజులు బలిచ్చారు. ఆ 3 రోజులు మనం కూడా పరీక్షించుకోవాలి. ఇది దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి నేను తీసుకున్న నిర్ణయం. మీ అందరికి ఆమోదమైతే కనుక చెప్పండి, ఓకేనా? అలాగే 29 అన్నాను కదా, ఈ నెల 29 రాత్రి ఉగాది ఆరాధన, నూతన సంవత్సర ఆరాధన ఉంటుంది. ఈ ఉగాది నూతన సంవత్సరంలో నేను 1997లో నా ప్రభువు నన్ను ఈ భౌతికమైన ప్రాపంచికమైన విషయాల్లో సమాధి చేసి ఆయన వైపు నన్ను ఆకర్షించుకున్నది 1997. 97 నుంచి ఇంచుమించుగా 10 సంవత్సరాలు దాటిపోయింది ఆయన సేవలో. 2009 ఉగాది కేవలం మాటల ద్వారా సేవ కాదు, ఖచ్చితంగా ప్రభు కోరుకున్నది, కొర్నేలి నీ ధర్మ కార్యములు నా సన్నిధికి చేరినాయి. దెబోరా, దోర్కా, భర్త లేని స్త్రీలందరికీ ఆవిడ కుట్టించినటువంటి, ఆవిడ చనిపోయినప్పుడు ఆవిడ కుట్టించినటువంటి వస్త్రాలన్నీ తెచ్చి ఆవిడ బతికొండంగా ఏం చేసిందో, నిజంగా బతికొండంగా మీ విలువ నాకు తెలియదు, నా విలువ కూడా తప్పుగా అనుకోనండి. నేను ఒక మాట చెప్పిన, నన్ను మీరందరూ ఎప్పుడు మెచ్చుకుంటారంటే నన్ను పెట్లో పెట్టేసేటప్పుడు వస్తారా సోతాకి, ఖచ్చితంగా మీరు అందరూ మెచ్చుకుంటారు. ఒక్క వాక్యం కూడా బైబిల్ దాటి మాట్లాడలేదు మా భాష గారు అని అప్పుడు మెచ్చుకుంటారు. ఉన్న ఈ 4 రోజులు మాత్రం
మీరు నన్ను మెచ్చుకోరు, నేను మిమ్మల్ని మెచ్చుకోను. మనిషి స్వభావం అంతే. ఆ దోరక బతికున్నప్పుడు ఎవరు పెద్దగా పట్టించుకోలేదు, కానీ చనిపోయిన తర్వాత కొన్ని వందల మంది వచ్చేసి నాకు ఇది పుట్టించింది, నాకు ఈ దానం చేసింది, నాకు ఈ దానం చేసింది అని చెప్పుకున్నాను. కాబట్టి మన విలువ ఏంటో, మన గొప్పతనం ఏంటో మనకు పోయేకే తెలుస్తుంది. ఏ ఇంటోడు ఆ ఇంటికి పనికిరాడు అన్నాడు యేసయ్య. దేవునికి స్తోత్రం. ఆయన స్వకీయులు ఆయన్ని అంగీకరించలేదు అని చెప్పారు. ఆయన స్వదేశంలో ఏ ప్రవక్త వర్ధిల్లడు అని చెప్పాడు ఆయన. అవన్నీ మనసులో పెట్టుకోమాకండి. దేవుణ్ణి ఆధారం చేసుకుని చేయాల్సింది చేయండి. అమ్మ మెచ్చుకుంటుందా, నాన్న మెచ్చుకుంటున్నాడా, చేసుకున్నాడు మెచ్చుకుంటున్నాడా, పిల్లలు, ఇది వద్దు. ఈ బాధ్యతను అప్పగించుకోడు మెచ్చుకుంటున్నాడా లేదా చూసుకోండి అంతే. ఒక భర్త బాధ్యత, ఒక భార్య బాధ్యత, ఒక తల్లి బాధ్యత అప్పగించినోడు ఆయన. ఇచ్చినోడు మెచ్చుకుంటున్నాడా లేదా చూసుకోండి. పక్కన ఉన్నవాడు పెడితే పెద్దమ్మ, పెట్టకపోతే తద్దమ్మ అంటారు. ఆయన మనకు అనవసరం ఈ భావన కలిగి. ఇంత ఉపోద్ఘాతం ఎందుకు చెప్పానంటే 2009 నుంచి నా సేవలో ఇంచుమించు 3 సంఘాలు సోకున్నాను. ఈ మధ్యకాలంలో దేవుని యొక్క మహాకృపను బట్టి ఎక్కడికి వెళ్ళినా మీ అందరి ప్రార్థనలు బట్టి కానివ్వండి, లేదా నేను యథార్థంగా అర్ధరాత్రి ఆ ప్రభు పాద దగ్గర ఏడ్చే కన్నిటిని బట్టిగా ఫస్ట్ ప్లేస్ నాకే ఇచ్చారు. వాక్యంలో కానివ్వండి, యథార్థమైన సేవలో కానివ్వండి. మన దేవుని సంఘమే కాదు, ఒక ఆదివారం శనివారం పాస్టర్ ఎదురవుతున్నాడంటే ఆదివారం కోళ్ళు ఇంట్లోకి వెళ్ళి స్నానం చేసి వస్తారు, కానీ ఆదివారం కోళ్ళు కూడా పిలుస్తున్నారు. ఉన్న సత్యాన్ని ఉన్నదట్టు మాట్లాడుతున్నాను, రోషంతో మాట్లాడుతున్నాను. ఏదన్నా కానీ ఇది మీ అందరే నేను చేసుకున్న భాగ్యం అనుకుంటున్నాను. కాబట్టి అందులో ఆ సేవలు నిజాయితీ ఉండాలి. నోటి మాటలు ఎవడైనా మాట్లాడతాడు. 2009 నుంచి నేను ఏం చేస్తున్నానంటే సంఘాల క్షేమం కోసం, నా కుటుంబ క్షేమం కొరకు మాత్రమే కాకుండా ప్రభు చెప్పిన ఆఖరిగా అడిగింది సహాయం ఎవరికన్నా చేసావా లేదా అనేది దృష్టిలో పెట్టుకుని 2009 నుంచి భర్త లేనటువంటి వాళ్ళకి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళకి, మంచాల మీద ఉన్న వాళ్ళకి, అలాగే ఊరూరా తిరిగి పొద్దున్నే విజిలేస్తున్నారా చెత్త, ఆ చెత్త వేసే వాళ్ళకి, వీళ్ళందరికీ నేను ఖచ్చితంగా ఆడవాళ్ళకి మాత్రమే ముఖ్యంగా శారీస్ పెడుతున్నాను. 2009 నుంచి పెట్టుకొస్తాను. ఇప్పుడు ఇంచుమించు అది ఒక 400 వరకు కూడా. ఫస్ట్ సంవత్సరం 35 చీరలు పెట్టాను, ఆ తర్వాత 100, ఆ తర్వాత 200 అట్టా. ఇప్పటికి వచ్చేటప్పటికి 400 మందికి. అది ఒకే రోజు పెట్టను, ఎవరికి పడితే అడిగి పెట్టను. నిజంగా ఆపదలో ఉంది, కనీసం ఒంటి నిండా గొడ్డు కట్టుకోలేను ఎవరైతే ఆ ఒక్కరోజే పెట్టను, నా దగ్గర పెట్టుకుంటాను. అది అవసరత ఎవరికైతే ఉందో వాళ్ళకి ఇచ్చుకుంటూ వస్తాను. ఏదో ప్రార్థనకు వచ్చేటప్పుడు ఒక 10 చీరలు బండికి తగిలించుకుంటాను. వాళ్ళు ఎవరు ఏంటనేది మనకు అనవసరం. వాళ్ళకి నిజమైనటువంటి సేవ. ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకు చెప్తున్నట్టే, నాకు మీరు దేవుడు అప్పగించిన ఒక సంఘం మానూరులో 16 సంవత్సరాలు ఇప్పటికి సేవ. ఇలా ఈ 2 సంఘాల నుంచి ఇంకా కొంతమంది ప్రేరేపించబడిన వాళ్ళు కొంత సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఎవరన్నా దశభాగాలు ఇస్తున్నారు కొంతమంది ప్రత్యేకంగా. ఎవరన్నా ఇవ్వదలుచుకుంటే ఆ 29 లోపు నాకు కొంచెం సపోర్ట్ చేయండి. దీనికి ఉపయోగపడతాయి. నాకు సపోర్ట్ కాదు, అది దేవుని సేవ. సేరలేము నేను కట్టుకోను కాబట్టి దయచేసి లేదు, డబ్బు పరంగా కాకుండా మీ వంతుగా ఏమన్నా మంచి సేవలు అంటే ఖచ్చితంగా మెత్తగా ఉండేవి, ఆ ముసలోడు కట్టుకునేవి ఏమన్నా మీ నుంచి మీరు కేవలం మీరు నాకు ఏదన్నా ఇవ్వదలుచుకుంటే దాని నుంచి మాత్రమే ఇవ్వండి. ఇది ఈ నెల 29 ఉగాది నుంచి ఆ కార్యక్రమం. ఈ లోపే నేను సిద్ధం చేసుకోవాలి కాబట్టి ఎవరన్నా సపోర్ట్ చేయగలిగితే కనుక చేయండి. ఇందులో అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏ బలవంతము లేదు. నాకు ఇవ్వాలనుకున్నది మాత్రం కొంచెం ముందే అంతే. అది ఇస్తే నాకు దానికి ఉపయోగపడుతుంది అనేది భావించొద్దు. దేవుని సేవలో మీరు కూడా సంఘక్షేమం కొరకు, కుటుంబ క్షేమం కొరకు అందరం కలిసి దేవుని యొక్క ధర్మ కార్యాలు కొనసాగించడం కొరకు మాత్రమే ఈ మాట నేను తెలియజేస్తున్నాను. దేవుడి ఇట్టి మాటలు దీవించి దేవునికి అనుకూలంగా మనందరినీ ప్రేరేపించును గాక. ఆమేన్. చెడు ప్రార్థన చేసుకుందాం. కానుకలు పట్టాలి కదా, సరే పాటి సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను. నీ కృప